హలో గైస్, వెల్కమ్ టు ద లెక్చర్ 29 ఆఫ్ మెషిన్ లెర్నింగ్ సిరీస్. ఈ వీడియోలో మనము డేట్ అండ్ టైం కాలమ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన డేట్ అండ్ టైం కాలమ్స్లో చాలా హిడెన్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో యూజింగ్ డేట్ అండ్ టైం కాలమ్స్ మనం ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ సీజనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, యూజింగ్ దిస్ డేట్ కరెంట్ డేట్ మనము ఏ సీజన్ నడుస్తుందో చెప్పొచ్చు, అండ్ ఏ క్వార్టర్ నడుస్తుందో చెప్పొచ్చు, అండ్ ఏ డేనో చెప్పొచ్చు, ఏ మంత్ చెప్పొచ్చు, అండ్ ఏ ఇయరో చెప్పొచ్చు, అండ్ లైక్ ఆ పర్టికులర్ డే ట్యూస్డేనా, వెనస్డేనా, థర్స్డేనా, లైక్ ఏ వీకో కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ లైక్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ పర్టికులర్ డేట్ అండ్ టైం కాలమ్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ డేట్ అండ్ టైం కాలమ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ ఆల్సో ఈ హిడెన్ ఇన్ఫర్మేషన్ నుంచి, ఓకే, సో ఈ డేట్ అండ్ టైం కాలమ్స్ నుంచి ఏ విధంగా మనం ఈ హిడెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ నేనైతే పాండాస్ లైబ్రరీ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ వీడియో కోసం నేనైతే 2 డమ్మీ డేటా సెట్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఒకటి వచ్చేసి date_data డేటా సెట్ అండ్ ఇంకోటి వచ్చేసి time_data డేటా సెట్. ఓకే, సో ఇది వచ్చి మన ఫస్ట్ డేటా సెట్. ఓకే, సో ఈ ఎంటైర్ డేటా సెట్లో నాకు కావాల్సిన యూస్ఫుల్ కాలం వచ్చేసి డేట్. ఓకే, మనం ఎంటైర్ ఆపరేషన్స్ అన్ని ఈ పర్టికులర్ డేట్ కాలం మీద అయితే పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మన ఇంకొక డేటా సెట్ వచ్చేసి టైం డేటా సెట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాలం, ఓకే, మనకి ఈ డేటా సెట్లో ఈ పర్టికులర్ టైం కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఒక్కసారి మనం ఈ డేట్ కాలం మీద వర్క్ చేయడం అయిపోయాక మనం ఈ టైం కాలం మీదకైతే షిఫ్ట్ అవ్వం. ఓకే, సో ఫస్ట్ మనము డేట్ కాలంతో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇనీషియల్గా మనం పర్ఫామ్ చేయాల్సిన వెరీ ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి లైక్ డేటా టైప్ కన్వర్షన్. ఓకే, సో ఇనీషియల్గా మనకి ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కానీ ఈ సిఎస్వి ఫైల్ వచ్చినప్పుడు ఈ డేట్ ఇన్ఫర్మేషన్ అనేది, ఓకే, ఈ డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్ట్రింగ్ వాల్యూస్ లాగా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ స్ట్రింగ్ వాల్యూస్ లాగా స్టోర్ అయి ఉంటుందో అప్పుడు మనము నెసరీ ఫంక్షన్స్ అనేవి అప్లై చేయలేం. ఓకే, ఈ పర్టికులర్ డేట్ కాలం మీద మనం నెసరీ ఫంక్షన్స్ అయితే అప్లై చేయలేం. సో అందుకే నేనేం చేస్తున్నానంటే, ఓకే, సో మీకు ఫర్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు డేట్ కాలం అనేది మనకి ఆబ్జెక్ట్ టైప్. ఓకే, ఆబ్జెక్ట్ అంటే మనకి స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్లో అయితే స్టోర్ అయి ఉంది. ఓకే, సో నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ డేట్ కాలమ్ని, ఓకే, ఓన్లీ ఆ పర్టికులర్ డేట్ కాలమ్ని నేనైతే డేట్ టైం, ఓకే, డేట్ టైం 64లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ నేను డేటా టైప్ కన్వర్జన్ అనేది చేస్తున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ నుంచి డేట్ టైం 64లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ టైం ఇన్ఫర్మేషన్ కూడా, ఓకే, టైం ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆబ్జెక్ట్ టైప్లో అయితే స్టోర్ అయి ఉంటుంది. సో అందుకే నేను ఈ ఆబ్జెక్ట్ నుంచి డేట్ టైం 64లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సేమ్ కన్వర్జన్ అయితే నేను టైం కాలం అయితే పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇనీషియల్గా మనం డేటా సెట్ రాగానే ఏం చేయాలి, మనము టైప్ కన్వర్జన్ అనేది చేయాలి. ఓకే, సో డేటా టైప్ కన్వర్జన్ అనేది మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆబ్జెక్ట్స్ నుంచి డేట్ టైం 64లోకి అయితే కన్వర్ట్ చేయాలి. సో దానికోసం మనకున్న ఇన్బిల్ట్ ఫంక్షన్ వచ్చేసి pd డాట్, ఓకే, pd డాట్ టు డేట్ టైం అండ్ ఆ పర్టికులర్ కాలమ్ నేను ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మనకి ఇనిషియల్ కన్వర్షన్. ఓకే, సో ఎప్పుడైనా డేటా సెట్ వచ్చినప్పుడు మనం ఈ ఇనిషియల్ కన్వర్జన్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత మనం డేట్ కాలమ్ అయితే వర్క్ చేద్దాం. ఓకే, సో ఒకసారి మనకి ఈ కన్వర్జన్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ డేట్ కాలమ్ అయితే వర్క్ చేద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ కాలమ్, సో ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ ఆపరేషన్ వచ్చేసి ఎక్స్ట్రాక్టింగ్ ద డే. ఓకే, సో ఇప్పుడు ఈ డేట్ కాలమ్ కనుక చూసుకుంటే మనకి ఈ 2 అనేది డేట్ అండ్ ఈ 1 అనేది నాకు మంత్ అండ్ ఈ 2025 అనేది నాకు ఇయర్. సో ఇందులో నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే డేని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ పర్టికులర్ ఇన్ఫోన్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని ఒక సపరేట్ కాలంలో అయితే నేను డివైడ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 2 2 3 3 4 4. ఓకే, సో నేను ఈ డే కాలం లైక్ ఈ డే ఇన్ఫర్మేషన్ అయితే ఒక సపరేట్ కాలంలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో దాన్ని ఏ విధంగా చేశాను, విత్ అన్ ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే, సో మనకి ఈ ఎంటైర్ ఆపరేషన్స్ అన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్తోనే అవుతాయి. సో మనకి ఎక్స్ప్లిసిట్గా మనం లైక్ ఎక్స్ట్రా కోడ్ అనేది రాయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, కొన్ని ఆపరేషన్స్ మాత్రం మనం లైక్ లిటిల్ ఎక్స్ట్రా కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ ఫంక్షన్స్తోనే అయిపోతుంది. ఓకే, సో జస్ట్ మీరు ఆ పర్టికులర్ కాలం ఇచ్చి లైక్ డాట్ dt డాట్ డే అని చేస్తే మీకు ఈ పర్టికులర్ కాలం అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ కాలం అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా మనం ఎక్స్ట్రాక్ట్ డే అయితే ఎక్స్ట్రాక్ట్ చేసాం. నెక్స్ట్ మనం మంత్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో మంత్ మనము dt డాట్ మంత్, ఓకే, dt డాట్ మంత్ చేస్తే మనకి
ఈ మంత్ కాలం కూడా ఎక్స్ట్రాక్ట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇయర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో ఇయర్ వచ్చేసి డిటి డాట్ ఇయర్, సో డిటి డాట్ డే, డిటి డాట్ మంత్ అండ్ డిటి డాట్ ఇయర్. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈ డే, మంత్ అండ్ ఇయర్. ఓకే, సో ఈ 3 ఇన్ఫర్మేషన్స్ మనకు ప్రీవియస్గా కంబైన్డ్గా ఉండే, సో ఇప్పుడు మనకి సపరేట్ అయిపోయినాయి. ఓకే, డే ఇన్ఫర్మేషన్, మంత్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇయర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ డే నేమ్. ఓకే, సో డే నేమ్ అంటే మనకి ఆ పర్టికులర్ వీక్ నేమ్. ఓకే, సో ఆ పర్టికులర్ లైక్ మండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా, థర్స్డేనా, ఫ్రైడేనా, సాటర్డేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. సో దట్ ఈస్ dt డాట్ డే అండర్ స్కోర్ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఈ 2/1/2025, ఓకే, ఈ పర్టికులర్ డేట్ అనేది ఏ వీక్, ఓకే, లైక్ ఏ వీక్ నేమ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి థర్స్డే, ఓకే, సెకండ్ వచ్చేసి మనకి ఫ్రైడే. ఓకే, సో ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ dt డాట్ డే అండర్ స్కోర్ నేమ్ అనే ఫంక్షన్తో అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీకెండా కాదు, ఓకే, ఆ పర్టికులర్ డే అనేది మనకి వీకెండా కాదు, సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో దీనికోసం మీరు జస్ట్ ఎక్స్ట్రా పార్ట్ ఆఫ్ ద కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది, ఈజ్ ఇన్ సాటర్డే ఆర్ సండే. ఓకే, ఆ పర్టికులర్ డే మనకి సాటర్డే ఆర్ సండేలో ఉందా. ఓకే, సో ఎస్ అంటేనేమో ట్రూ, ఫాల్స్ అండ్ లైక్ నో అంటేనేమో ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసుకోవచ్చు థర్స్డే మనకి ఆబ్వియస్లీ వీకెండ్ కాదు, సో ఫాల్స్. సో ఇక్కడ మనం సాటర్డే కనుక చూసుకుంటే మనకి వీకెండ్, సో దట్ ఈస్ వై ట్రూ. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ క్వార్టర్. సో ఈ పర్టికులర్ డే అనేది ఏ క్వార్టర్. ఓకే, ఆ పర్టికులర్ డేట్ అనేది మనకి ఏ క్వార్టర్ బేసిక్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దానికోసం మనకి dt డాట్ క్వార్టర్ అనే ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. సో మనము బేసిక్గా లైక్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ బేసికలీ 3 or 4 క్వార్టర్స్ మనకి ఎంటైర్ ఇయర్ అనేది డివైడ్ అయి ఉంటుంది. లైక్ ఫస్ట్ 3 months ఆర్ ఫస్ట్ 4 months మనము ఫస్ట్ క్వార్టర్ కింద కన్సిడర్ చేస్తాం. సో నాకు ఆ ఎగ్జాక్ట్ ఇన్ఫో అనేది తెలియదు, సో జస్ట్ మీరు సమ్ రీసెర్చ్ చేసి అయితే ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇవన్నీ లైక్ జనవరిలో ఈ డేటా అంతా మనకి జనవరి డేట్స్ కాబట్టి మనకి ఫస్ట్ క్వార్టర్ కిందకైతే వచ్చినాయి. ఓకే, సో ఈ విధంగా మనం క్వార్టర్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీజన్ ఇన్ఫర్మేషన్. సో ఈ సీజన్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు జస్ట్ సమ్ బేసిక్ పైథాన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ మంత్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, ఈ మంత్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో దీంట్లో నుంచి మనము ఈ సీజన్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 12/1/2, ఓకే, బేసిక్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అయితే మనకి వింటర్, ఆర్ఎల్స్ 3rd 4th 5th అంటే మనకి బేసిక్గా మార్చ్, ఏప్రిల్, మే అయితే మనకి స్ప్రింగ్, అండ్ నెక్స్ట్ సమ్మర్ అండ్ నెక్స్ట్ ఆటమ్. ఓకే, సో ఈ విధంగా మనము ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాము, అండ్ ఈ ఫంక్షన్ని మనము ఒక సపరేట్ కాలం అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ కాలం మీద అప్లై చేసి మనం ఒక సపరేట్ కాలం అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, దట్ ఈస్ సీజన్. సో ఇక్కడ మనకి సీజనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఓకే, జనవరి మొత్తం మనకి వింటర్ కాబట్టి మనకి వింటర్లో కిందకైతే వెళ్ళిపోయింది. ఓకే, సో నెక్స్ట్ సెమిస్టర్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ 6 months అంతా మనకి ఫస్ట్ సెమిస్టర్, అండ్ సెకండ్ 6 months అంతా మనకి సెకండ్ సెమిస్టర్. సో ఇది దట్ పర్టికులర్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ ఈ ఫంక్షన్ నేను మంత్ మీద అయితే అప్లై చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ నేను సపరేట్ కాలం అయితే క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈస్ సెమిస్టర్. సో ఈ జనవరి అంతా మనకి ఫస్ట్ సెమిస్టర్ కిందకు వస్తుంది కాబట్టి మనకి ఎంటైర్గా సెమిస్టర్ 1 అనేది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు కరెంట్ డేట్. ఓకే, కరెంట్ డేట్ నుంచి ఆ ప్రీవియస్ డేట్ని అయితే సపరేట్ చేస్తున్నాను. ఓకే, లైక్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు నాకు ఎన్ని డేస్ పాస్ అయ్యాయి, ఎన్ని మంత్స్ పాస్ అయ్యాయి, అండ్ ఆల్సో ఎన్ని ఇయర్స్ పాస్ అయ్యాయి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దానికోసం మనకి ఫస్ట్ ఈ రోజు డేట్ అయితే అవసరం. ఓకే, సో దాన్ని నేను ఇక్కడ నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో 2026 అండ్ 5th month అండ్ 12th day అంటే నేను బేసిక్గా నిన్న రన్ చేశాను కాబట్టి నాకు 12th అని చూపిస్తుంది. సో మీరు ఈ రోజు రన్ చేస్తే మీకు బేసిక్గా 14th అని చూపిస్తుంది. ఓకే, సో 12th నా డే, అండ్ 16, 14, 4. సో ఇది బేసిక్గా టైమ్ అండ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇది బేసిక్గా నా కరెంట్ డేట్. ఓకే, కరెంట్ డేట్ అండ్ కరెంట్ టైం. సో ఇప్పుడు నేను దీంట్లో నుంచి నా డేట్ కాలం, ఓకే, నాకు ఇక్కడ ఉంది కదా, ఈ డేట్ కాలంలో అయితే సపరేట్ చేస్తున్నాను. ఓకే, సపరేట్ చేస్తే నాకు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, సో ఈరోజు డేట్ నుంచి లైక్ ఆ ప్రీవియస్ డేట్. ఓకే, సో ఈరోజు కరెంట్ డేట్ నుంచి సో ఈ డేట్ వరకు, ఓకే, ఈ డేట్స్ వరకు, ఓకే, ఎన్ని డేస్ పాస్ అయ్యాయి, ఎంత టైం పాస్ అయింది. సో బేసిక్గా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ మనం సపరేట్గా అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, లైక్ ఎన్ని డేస్ పాస్ అయ్యాయి, సో ఆ బేసిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. లైక్ ఎన్ని మంత్స్ పాస్ అయ్యాయి, సో ఆ ఇన్ఫర్మేషన్, అండ్ నెక్స్ట్ వర్కింగ్ విత్ టైం. ఓకే, సో ఇక్కడ వరకు అయితే మనం సక్సెస్ఫుల్గా
డేట్ కాలమ్ అయితే వర్క్ చేస్తాం. సో నెక్స్ట్ మనము టైం కాలమ్ అయితే వర్క్ చేస్తాం. ఓకే, సో మనకి బేసిక్గా ఈ డేట్స్ మీద మనకి లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా లైక్ మీరు ఒక ఎల్ఎల్ఎం అయితే అడగవచ్చు. ఓకే, సో అది బేసిక్గా ఫంక్షన్స్ అన్ని మీకు చెప్పేస్తుంది. సో ఆ ఫంక్షన్స్ మీరు డైరెక్ట్ అప్లై చేస్తే మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకే, సో సక్సెస్ఫుల్గా మనం డేట్స్ మీద అయితే వర్క్ చేస్తాం. సో నెక్స్ట్ మనం టైంకి అయితే మూవ్ అవుతాం. ఓకే, సో టైం మీద మనం ఎలా వర్క్ చేయొచ్చో చూద్దాం. సో ఇప్పుడు లెట్స్ సే ఎక్స్ట్రాక్టింగ్ హార్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. ఓకే, బేసిక్గా మనకి టైం ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ టైం ఇన్ఫర్మేషన్ నుంచి మనం హార్స్ని సపరేట్గా ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అండ్ మినిట్స్ని సపరేట్గా ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అండ్ ఆల్సో సెకండ్ని సపరేట్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు చూద్దాం. ఓకే, సో దానికోసం మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. dt.har, సో టైం కాలం మీద నేను dt.har చేస్తే లైక్ ఏ హార్ నడుస్తుంది, అండ్ ఏ మినిట్ నడుస్తుంది, అండ్ ఆల్సో ఏ సెకండ్ నడుస్తుంది. ఓకే, సో ఈ 3 ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చేసినాయి. ఆ 3 ఇన్ఫర్మేషన్స్ని నేను ఇక్కడ సపరేట్ కాలంలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ మనము ఈ కరెంట్ టైం నుంచి, ఓకే, లైక్ కరెంట్ టైం నుంచి ప్రీవియస్ టైం వరకు ఎంత టైం పాస్ అయిందో అది క్యాలిక్యులేట్ చేస్తున్నాం బేసిక్గా. సో టుడే మైనస్ సో ఈ ఇన్ఫర్మేషన్, ఓకే, టుడే మైనస్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే సపరేట్ చేస్తున్నాము. సో సపరేట్ చేస్తే మనకి ఈ పర్టికులర్ ఇన్ఫో అనేది వచ్చింది, అంటే బేసిక్గా మనకి ఇంత టైం పాస్ అయింది అని చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎన్ని సెకండ్స్ పాస్ అయ్యాయి, ఓకే, ఇన్ని సెకండ్స్ పాస్ అయ్యాయి. ఓకే, సో ఈ రోజు నుంచి లైక్ ఈ టైం వరకు నాకు ఇన్ని సెకండ్స్ అనేవి పాస్ అయ్యాయి. ఓకే, సో నాకు ఇన్ని మినిట్స్ అనేవి పాస్ అయ్యాయి. ఓకే, సో నాకు ఇన్ని అవర్స్ అనేవి పాస్ అయ్యాయి. సో ఈ బేసిక్గా జస్ట్ సమ్ స్మాల్ ఆపరేషన్స్. సో ఈ స్మాల్ ఆపరేషన్స్ అనేవి మీరు అప్లై చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎంటైర్గా టైం మీద అయితే వర్క్ చేస్తాం. ఓకే, సో ఎన్ని అవర్స్ పాస్ అయ్యాయో ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఎన్ని మినిట్స్ పాస్ అయ్యాయో ఎక్స్ట్రాక్ట్ చేసాం, అండ్ ఎన్ని సెకండ్స్ పాస్ అయ్యాయో ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఓకే, సో ఇట్లా మనం సపరేట్గా సెకండ్స్, మినిట్స్ అండ్ ఆల్సో హార్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఓకే, సో ఈ విధంగా మనం డేట్ అండ్ టైం కాలమ్స్ మీద అయితే వర్క్ చేయొచ్చు. ఓకే, మీకు ఇన్ కేస్ టైంలో కూడా మీకు సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఎల్ఎల్ఎం అయితే అడగొచ్చు. సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇచ్చేస్తుంది, ఆర్ఎల్స్ మీరు సమ్ ఎక్స్ట్రా కోడ్ రాయాలన్నా ఆ ఎక్స్ట్రా కోడ్ కూడా మీకు ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇది బేసిక్గా ఎంటైర్ వీడియో. సో ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా డేట్ అండ్ టైం కాలమ్స్ మీద వర్క్ చేయాల్సి వస్తే సో ఈ వీడియో అయితే మీకు డెఫినెట్లీ ఒక రిఫరెన్స్ అయితే పనికొస్తుంది. ఓకే, సో నేను ఎంటైర్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి. Okay, so hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.